మాస్ జాతర కాదు, మసి పూస్తున్నారు. దేవరా ఓ మాస్ జాతర. మొదటి 3 రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. ఫ్యాన్స్ పూనకాలతో థియేటర్స్ అన్నీ కలకల్లాడాయి. సెంటర్ ఏదైనా రికార్డు మాదే అన్నట్టుగా దూసుకుపోయింది దేవరా. బట్ ఈ లెక్కల్లో నిజమెంత? అసలు సినిమా టాక్ ఏంటి? మాస్ జాతరలు పూనకాల్లో వాస్తవం ఎంత? ముందుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఓ చిన్న నోట్. ఇది నెగటివ్ పబ్లిసిటీ కాదు, ఫాల్స్ ప్రాపగాండా అసలే కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అంతే. ఇప్పుడు విషయానికి వద్దాం. దేవరాకు మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి. తొలి 3 రోజుల్లో కలెక్షన్స్ దుమ్ము దులిపాయి. జస్ట్ 3 డేస్లోనే 140 నుంచి 145 కోట్ల కలెక్షన్స్ సాధించింది దేవరా. ఈ లెక్కలు చూస్తుంటే 70% రికవరీ అయ్యింది. ఇంకా జస్ట్ 30% రికవరీ అయితే చాలు, దేవరా గట్టెక్కినట్టే. ఆ తర్వాత వచ్చేటివన్నీ లాభాలే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. నిజానికి భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన దేవరా యాక్చువల్గా రిలీజ్కు ముందు రోజే 29 థియేటర్లో ప్రీమియర్ షోలు వేశారు. ఈ ప్రీమియర్ షోలో ప్రతి టికెట్ 1500 చొప్పున అమ్మేశారు. మరోవైపు 2 తెలుగు స్టేట్స్లో టికెట్ ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక్కో టికెట్పై భారీగా ధరను పెంచేశారు. అయినా కానీ మూవీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎక్కడా తగ్గలేదు. మూవీ చూసేందుకు ఎగబడ్డారు. దీంతో మొదటి 3 రోజుల పాటు అదిరిపోయాయి కలెక్షన్స్. మండేని వదిలేద్దాం. ఫస్ట్ 3 డేస్ లెక్కేద్దాం. నైజాం ఏరియా 30 నుంచి 33 కోట్లు, వైజాగ్ 9 కోట్లు, ఈస్ట్ 6 కోట్లు, వెస్ట్ 5 కోట్లు, కృష్ణాలో 5 కోట్లు, గుంటూరు ఏరియాలో 8 కోట్లు, నెల్లూరు 3 కోట్లు, ఇలా సీడెడ్లో 17 నుంచి 18 కోట్లు రాబట్టింది. నైజాం ప్లస్ ఏపీ కలిసి 85 కోట్లు, కర్ణాటకలో 10 కోట్లు, తమిళనాడులో 2 కోట్లు, కేరళలో 1/2 కోటి, నార్త్లో 14 కోట్లు, యుఎస్లో 19 కోట్లు, మిగిలిన నాన్ ఓవర్సీస్ మొత్తం 7 నుంచి 8 కోట్లు, ఇలా ఉన్నాయి దేవరా కలెక్షన్స్. అయితే తమిళనాడులో 8 కోట్లకు, కేరళలో 2 కోట్లకు కొనుగోలు చేశారు. అక్కడ మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా బయట పడనట్టే. అయితే మండే నుంచి దేవరా కలెక్షన్స్ పడిపోయాయి. టికెట్లు తెగడం లేదు. బట్ ముందున్న హాలిడేస్ పైనే దేవరా ఆధారపడి ఉంది. సెలవుల్లో జనాలు థియేటర్లకు క్యూ కడితే దేవరాకు తిరుగులేదు. బట్ ఇప్పటికే దేవరాపై మిక్స్డ్ టాక్ ఉంది. కొందరు మూవీ అదుర్స్ అంటున్నారు, కొందరు నెగిటివ్గా చెప్తున్నారు. అయితే ఈ మిక్స్డ్ రివ్యూ బుకింగ్స్పై ఎఫెక్ట్ చూపుతున్నాయి. అయితే ఇవి యాంటీ ఫ్యాన్స్ చేస్తున్నారా, లేక కొన్ని పార్టీలు పనిగట్టుకొని ఎన్టీఆర్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయా అనే డౌట్ మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. అయితే ఇదంతా నాణానికి మరోవైపు. కలెక్షన్స్ గురించి ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఓ టాక్ నడుస్తుంది. కలెక్షన్స్ విషయంలో దేవరా టీం ఇస్తున్నంత హైప్ లేదన్నది దాని సారాంశం. నిజంగా మూవీకి అంత మంచి టాక్ ఉంటే మండే వచ్చేసరికి కలెక్షన్స్ ఏకంగా 20 నుంచి 30% ఎందుకు పడిపోయాయి? థియేటర్ల నుంచి ఎప్పటికప్పుడు లెక్కలు తెప్పిస్తున్నారు. సోషల్ మీడియా నుంచి మాత్రం ఆ లెక్కలను బయటికి రిలీజ్ చేయడం లేదు. ప్రతిరోజు తమకు కావాల్సిన నెంబర్ను జనాల్లోకి పంపుతున్నారు. ప్రస్తుతం అవే మనం చూస్తున్నామని ప్రచారం జరుగుతోంది. ఇవే ఇప్పుడు సినిమాపై అనేక డౌట్స్ రైజ్ అయ్యేలా చేస్తుంది. ఓ మూవీ హిట్టా ఫట్టా అనేది ఈ కాలంలో ఎలా చూస్తున్నారనేది మనకు తెలిసిందే. సినిమా టాక్ ఎలా ఉన్నా తాము పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చుకునేందుకు అనేక జిమ్మిక్కులు చేస్తున్నారు. భారీగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. అయితే స్టోరీ బాగున్నా లేకున్నా భారీ సినిమాకు పెట్టిన పెట్టుబడి మాత్రం వచ్చేస్తుంది. అయితే ఇది నిజమైన హిట్టా ఫట్టా అనేది తొలి 4 రోజుల తర్వాత థియేటర్లు ఏమాత్రం నిండుతున్నాయన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దేవరా విషయంలో 4 రోజులు అయిపోయింది. మరి ఓసారి బుక్ మై షో ఓపెన్ చేసి మూవీ పరిస్థితి ఎలా ఉందో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది వ్యూవర్స్.